బంగాళదుంపలు ఉడకబెట్టి మంచి ఏపుడు వేసుకుందాం, వచ్చేయండి. కేజీ బంగాళదుంపలు శుభ్రంగా కడుక్కొని పొయ్యి పెట్టుకోండి. దాంట్లోకి ఉప్పు అండి 1 స్పూన్ వేస్తున్నాను. బాగా మెత్తగా ఉడకబెట్టుకున్నాక నేను చూపిస్తాను. ఈ బంగాళదుంపలు అయితే ఉడికినాయి చూసారా. ఇంకా మనకి ఎలా తెలుస్తుంది అంటే అది కూడా చూపిస్తా. అదిగో ఓటనే ఉడికిపోయినాయి, బాగా ఉడికినాయి. ఇంక స్టవ్ ఆపేసుకుందాం. ఉంచేసుకున్నానండి నేను మెత్తగా. చూడ ఎలా బాగా ఉడికిపోయినాయి అసలు అందుట్లో కూడా. ఇదిగో చల్లారిపోయాక చూపిస్తాను. బంగాళదుంప ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను. మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. టమాటా గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. చాలు, ఆయిల్ వేడెక్కింది. పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర బాగా మంచి గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుకుందాం. మంచి గోల్డ్ కలర్ రావాలండి. నిజంగా బంగాళదుంపలు ఉడకబెట్టి కొంతమంది పచ్చికారం చల్లుతారు, కొంతమంది మామూలుగా కారపూడి చల్లుకుంటారు. 2 రకాలు చేసుకోవచ్చు. ఎలా చేసినా సరే చాలా బాగుంటుందండి. వేగింది. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. ఇంకా సన్నగా 2 గంటలు కోసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కూడా కోసుకోవచ్చు. నేను మామూలుగా సన్నగా కోసేసాను. అవి కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. పచ్చిమిరకాయలు చీలకలు వేసానండి, 2 కాయలు. అవి కూడా మంచిగా నూనెలో మగ్గనిద్దాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం కలర్ మారిలాగా వేసుకుందాం. పసుపండి ఒక్కరు. పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయండి. మనం బంగాళదుంప ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. ఉప్పు వేసుకుందామండి. మనకి రుచికి తగ్గంత వేసుకోండి ఉప్పు. ఒకసారి గరిటె పెట్టి పైకి కిందకి తిప్పుకుందాం. బాగా మగ్గనిద్దామండి. చాలా బాగుంటుంది. నూనెలో బాగా మగ్గితే మనం సాంబార్ కారం చేసుకుందాం. 2 స్పూన్లు కారం వేసుకుందామండి. మనకి ఇంకా చాలు. ఇంత మాత్రం ఉంటే ఇంకా 2 స్పూన్లు కారపొడి వేసుకుందాం. సాంబార్ కారం వేస్తున్నాను నేను. మీకు ఇంట్లో ఏ కారం అందుబాటులో ఉంటే ఆ కారం వేసేసుకోవచ్చు. మరి పైకి కిందకి ఎగరేసుకున్నామండి. ఎందుకంటే ముక్కలు ఆల్రెడీ ఉడికున్నాయి కదండి, మెత్తగా సంగట్లాగా అయితే అస్సలు బాగోదు. ఇలా ఎగరేసుకున్నామంటే ముక్క చెదరదు. మనకి ఎలా అయితే ముక్క కట్ చేసేసుకున్నామో అదే లెవెల్లో ఉంటుంది. అదిగో చూసారా. ఇదిగోండి వేడిగా బంగాళదుంపల ఉడకబెట్టిన బంగాళదుంపల మంచి ఫ్రై. అంటే డీప్ ఫ్రై కాదు, అలా అని అంచం నూనెలో వేయించింది కాదు, ఉడకబెట్టి చేశాను. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. నిజం చెబుతున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కాలిపోతుంది మీకు చూపించాలన్నా. చూడండి ముక్క కూడా సైజు అసలు ముక్క తిరగదు ఇలా చేసుకుంటే మనం. ఇదిగో మనకే పప్పు అన్నంలో పెడతారు, ఐడియా ఉందండి. ఎప్పుడంటే మన కాలం అంటే కాదు, చిన్నపిల్లలప్పుడు అమ్మోళ్ళు బంతుల్లో పెట్టేవాళ్ళు అండి మా తల్లి. అందుకని చెబుతున్నా చాలా బాగుంటుంది. బాగుంటాం కూడా అస్సలు వదిలిపెట్టి బుద్ధిగా అట్లా ఒట్టి ముక్కలు తినేయాలనిపిస్తుంది. అంత బాగుంది. సూపర్ అండి. ఉప్పు కారం అన్నీ వేసాం కదా, అన్నీ బాగా పట్టినాయి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందులోకి వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.